పట్టాభిషేకం అయిపోయిన తర్వాత శ్రీరాముడు రాజ్యాన్ని పాలించేటప్పుడు హనుమంతుడికి ఉన్న పాత్ర ఏంటి? అంటే హనుమంతుడు అప్పటికి ఉన్నాడా, ఏమైపోయాడు అనేది క్వశ్చన్. మనకి రామ పట్టాభిషేకం జరిగిన తర్వాత మనం చూసుకుంటే హనుమంతుడు కిష్కింధకు వెళ్ళాలి సుగ్రీవుడితో పాటుగా. సుగ్రీవుడు మంత్రి కాబట్టి, కానీ వెళ్ళినట్టుగా లేదు. హనుమంతుడు అయోధ్యలో రాముడితోనే ఉండిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. మరి ఉండిపోయిన వాడికి మీరు చెప్పినట్లుగా పదవి ఇవ్వాలి కదా, పదవి ఏమి ఇవ్వలేదు అని అంటే మనకి దీనికి సమాధానం సుందరకాండలోనే చివరిగా కనిపిస్తుంది. ఏమని ఉంటుంది అంటే ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళి సీతాదేవిని చూసి రమ్మంటే కాల్చి వచ్చి రాముడికి శుభవార్త చెప్పడం వల్ల రాముడి యొక్క పరిస్థితి ఏమిటని రాముడు చెబుతాడు. నువ్వు వెళ్ళి సీత జాడ చెప్పి మా రఘుకులాన్ని మమ్మల్ని ఉద్ధరించావు నువ్వు అంటే ఏకంగా రాముడు అంత పెద్ద పదాన్ని వాడేసాడు, అయిపోయింది. నువ్వు నన్ను మా రఘువంశాన్ని ఉద్ధరించావయ్యా అని చెప్పేసి అన్నాడు ఆయన. అన్న తర్వాత ఏమంటాడు ఆయన, నీకు నేను ఏమి ఇవ్వగలను, ఆలింగనం తప్ప నేను నీకేమీ ఇవ్వలేను. అంటే ఆంజనేయ స్వామి చేసినటువంటి పనికి ఏమిచ్చినా తక్కువే. ఆయన అసలు మహాశక్తిమంతుడు, మనందరికీ తెలుసు. నరావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్ అని రామాయణంలో చెబుతాడు ఆయన. ఒక రావణాసురుడు కాదు, 1000 మంది రావణాసురులు వచ్చినా కూడా నాకేం లెక్క కాదు అని ఆంజనేయ స్వామి చెబుతాడు. 1000 మంది రావణాసురులు వచ్చినా కూడా ఆంజనేయ స్వామి ఒక గుద్దితే ఒక రావణాసురుడు చచ్చిపోతాడు. ఇదే ఆంజనేయ స్వామి యొక్క బలం. కానీ ఆ కీర్తి రాముడికే కలగాలి అని ఆంజనేయ స్వామి చంపలేదు, ఇది మనకు తెలుసు. ఇకపోతే ఆంజనేయ స్వామి చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో ఏమి ఇచ్చినా తక్కువే అని రాముడే చెప్పాడు. కావున ఏదైనా ఒక పదవి ఇచ్చామనుకోండి, ఆయన చేసిన పని మనకి తక్కువ అయిపోతుంది. ఏ పదవి ఇచ్చినా తక్కువ అయిపోతుంది. అందువల్ల ఏం చేశాడు రాముడు, ఆలింగనం చేసుకున్నాడు. అలాగే మళ్ళీ రామ పట్టాభిషేకం దగ్గర కూడా కౌగిలింత, ఆంజనేయ స్వామిని కౌగిలించుకున్నాడు. నేను నీకు నా కౌగిలిని తప్ప ఏమి ఇవ్వగలను, ఏమీ ఇవ్వలేను. ఒకవేళ నువ్వు కనుక వెళ్ళి సీత జాడ చెప్పకపోతే నేను శరీరాన్ని విడిచిపెట్టేవాడినేమో, ఇంకా నేను లేకపోతే మా అన్నదమ్ములు అందరూ కూడా మొత్తం రఘుకులమే నాశనం అయిపోయేది. ఈ రీతిగా మము ఉద్ధరించిన నీకేమి నేను ఇయ్యగలను అని ఆయన చెబుతాడు మాట. ఏమీ ఇవ్వలేను, కావున నా కౌగిలియే నీకు ఇస్తున్నాను అని పూర్తిగా కౌగిలించుకుంటాడు. చాలా పటాల్లో చూస్తుంటాం, అంతే కదా. అది ఆ ఘట్టంలో జరుగుతుంది. ఇంకా రామ పట్టాభిషేకం తర్వాత అంటే రావణ సంహారం అయిపోయింది, రామ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అయినా సరే ఇంకా మళ్ళీ ఏమిస్తాడు, పదవి ఇస్తే మరీ తక్కువైపోతుంది. ఈ పదవులు ఏవి శాశ్వతాలు కాదు కదండి. అంతే కదా, ఇప్పుడు ఏదో సపోర్ట్ చేశారని ఈ పదవికి ఇది ఇచ్చేస్తే అది మన తాజా రాజకీయం అయిపోతుంది. ఇప్పుడు ఎలాన్ మస్క్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకున్నట్టుగా అవుతుంది. అలా కాకుండా ఆయన ఏమీ ఇవ్వలేదు, కానీ రాముడి మనస్సులో స్థానం ఆంజనేయ స్వామికి. ఇవన్నీ రాజకీయ పదవులు. ఇప్పుడు మనలో మన మాట మాట్లాడుకున్నాం అనుకోండి, లక్ష్మణుడికి పదవి ఏముంది చెప్పండి, జీవితాంతం. అసలు మరి లక్ష్మణుడు భార్యను వదిలేసి 14 ఏళ్ళు పడుకోకుండా మరి సేవ చేయలేదా అన్నతో పాటు? మరి లక్ష్మణుడికి ఏమిచ్చాడు, ఏమివ్వలే. భరతుడికి మాత్రం యౌవరాజ్య పట్టాభిషేకం చేశాడు, ఆయన రెండోవాడు కాబట్టి. శత్రుఘ్నుడికి ఏం లేదు. కానీ నేను నిన్న మీకు చెప్పాను, సీతాదేవి మాత్రం ఇచ్చింది వరం ఆంజనేయ స్వామి, చిరంజీవిత్వం ఇచ్చింది వరంగాను. అదేవిధంగా నువ్వు రాముడు, నేను నిన్న చెప్పడంలో మర్చిపోయానుండే, భూమి మీద రామనామం వినపడినంత కాలం నువ్వు జీవించి ఉంటావని చెప్పింది ఆవిడ, ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి సీతాదేవి ఇచ్చినటువంటి వరం ఏమిటంటే, భూమి మీద ఎప్పటి వరకు రామ అనే శబ్దం వినిపిస్తూ ఉంటుందో, చిట్ట చివరి శబ్దం వినిపించేంత వరకు నువ్వు భూమి మీదే ఉంటావు, నువ్వు భూమి మీదే ఉంటావు అని ఆవిడ ఇచ్చేసింది వరం. ఉండడం మాత్రమే కాదు, మహేంద్ర పర్వతం మీద ఆయనకు కావలసినటువంటి ఫలాలు, ముఖ్యంగా ఫలాలు చెబుతుంది ఆవిడ. నీకు కావలసిన మధురాతి మధురమైనటువంటి ఫలాలు, ఆయన వానరుడు కాబట్టి దానికి తోడు నీకు ఉపభోగాలు అన్నీ కూడా అక్కడ ఉంటాయి అని ఆవిడ చెప్పేస్తుంది. అది సీతాదేవి ఇచ్చుకున్నటువంటి వరం. రాముడైతే ఆలింగనం మాత్రమే ఇచ్చాడు, అంటే కౌగిలింత మాత్రమే ఇచ్చాడు నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత పూర్తిగా రాముడికి ఆంతరంగిక సేవకుడుగా ఉండిపోయాడు. లక్ష్మణుడి కంటే ప్రియుడైపోయాడు, ఇప్పుడు పక్కనే ఉండేవాడు. మనం దానికి సంబంధించి కూడా రకరకాల కథలు మనం చదువుకుంటూ ఉంటాం. ఆయన అప్పటికే సుగ్రీవుడికి మంత్రిగా ఉన్నాడు. ఒకవేళ రావణాసురుణ్ణి ఈయన చంపుంటే ఈయనే విజేత అయ్యేవాడు. ఆంజనేయ స్వామి శక్తికి ఏమని ఇవ్వగలం, రాముడిస్తే కనుక తక్కువ అవుతుందనే కారణంతోనే
మనసులో స్థానం ఇచ్చాడు, కౌగిలింత ఇచ్చాడు అని నేను అనుకుంటూ. ఈ సప్త చిరంజీవులకు ఇచ్చినటువంటి వరాలను పట్ల చూస్తుంటే ఇప్పుడు అంటే కలికి అంటే ఈ సినిమా చూపించిన తర్వాత చాలా మందికి క్యూరియాసిటీ ఏంటంటే కలియుగంలో కలి రూపంలో మళ్ళీ వచ్చేంత వరకు అశ్వత్థాముడు మళ్ళీ ఇక ఈ భూమి మీద బతికే ఉన్నట్టుగా సప్త చిరంజీవులు అందరూ బతికే ఉన్నారా, ఆంజనేయ స్వామి కూడా బతికే ఉన్నాడు అన్నట్టు, బలి చక్రవర్తి బతికే ఉన్నట్టు, అంటే ఇప్పుడు ఎక్కడున్నట్టు ఏం జరుగుతున్నట్టు అనే క్యూరియాసిటీ చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ మధ్యనే నేను ఒక పురాణంలో ఒక మాట చూశానండి. మీరు అడిగిన ప్రశ్నకి అది కుదురుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకానొక సందర్భంలో ఇక కలియుగంలో పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. మీరు సిద్ధులు, మహర్షులు వీళ్ళంతా కూడా ఎవరెవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా జనావాసానికి దూరంగా వెళ్ళిపోండి, జనావాసానికి దూరంగా వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఉండండి, మళ్ళీ కృతయుగం వచ్చాక మీరు బయటికి వద్దురు కానీ అని వీళ్ళందరికీ కూడా ఒక సూచన వెళుతుంది. అది నేను చదివాను. కొంచెం సరిగ్గా అది ఎవరు చెప్పారు ఏంటని గుర్తు రావట్లేదు, కానీ అది స్పష్టంగా పురాణంలో ఉంది. నేను మళ్ళీ మీకు స్పష్టంగా అది వాక్యంతో సహా చెబుతాను. బహుశా నాకేమనిపించిందంటే అప్పట్లో దేవి దేవతలు హోమం అంటామా, మనం ధ్యానంలోకి వెళ్తే కొన్ని యుగాలే గడిచిపోయినాయి అని అంటారు. అంతే, అలా వెళ్ళిపోయి అదే విధంగా. ఎందుకంటే కలియుగంలో మిమ్మల్ని ఎవడో పట్టించుకోడు. మీరు వచ్చినా కూడా మీకు తగిన అంటే వాళ్ళకి తగినటువంటి స్థానమో గౌరవమో లేకపోతే వాళ్ళు కలియుగ లక్షణాలని వాళ్ళు భరించలేరు. ఉదాహరణకి భారతంలో ఏమవుతుందంటే సత్యవతి అని ఉంటుంది. ఆవిడ రాజమాత, శంతనుడి భార్య, భీష్ముడికి సవతి తల్లిలాగా. ఆవిడ ఏం చేస్తుంది, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కనుక నా కొడుకే రాజ్యం ఇవ్వాలి అని షరతు పెట్టి శంతనుడిని పెళ్లి చేసుకుంటుంది. దానివల్లే భీష్ముడు భీషణ ప్రతిజ్ఞ చేయడం భారతంలో పెద్ద టర్నింగ్ పాయింట్. ఆవిడ అలా చేయకపోయి ఉంటే భీష్ముడు రాజు అయ్యేవాడు, అసలు వేరేగా ఉండేది. ఆవిడ స్వార్థమనాలో మరేమనాలో ఆవిడ మాట వల్ల పెద్ద టర్న్ తిరిగింది. ఆ తర్వాత ఏమైంది, కొంతకాలానికి ఆవిడకి పుట్టినటువంటి 3 పుత్రులు కూడా అయోగ్యులుగా మరణిస్తారు. రాజ్యానికి రాజు ఉండడు. భీష్ముడిని ఆవిడే ప్రార్థిస్తుంది, అప్పుడు నేనే అయ్యా వద్దన్నాను, ఇప్పుడు నేనే కోరుతున్నాను, దయచేసి నువ్వే రాజు అయిపో, నాకేం అభ్యంతరం లేదంటే లేదు, మా నాన్నగారు ఉండగా నేను ఇచ్చిన మాట మళ్ళీ ఆయన ఉన్నప్పుడే నేను మార్చాలి, ఆయన లేరు కాబట్టి మార్పు లేదంటాడు. అప్పుడు ఇంకేం చేద్దాం అనుకున్నప్పుడు 3 భార్యలు ఉండడం, ఆ యుగంలో న్యాయాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ గర్భవతులు అవ్వడం, వాళ్ళకు పిల్లలు కలగడం, ఇదంతా జరుగుతుందండి. ఎప్పుడైతే ద్వాపర యుగం చివరికి వచ్చేస్తోంది, ఇదేదో పెద్ద జన నష్టం జరగబోతూ ఉన్నది, ఇదంతా కూడా కలియుగ లక్షణాలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా నువ్వు చూడలేవమ్మా, నువ్వు అడవికి వెళ్ళి తపస్సు చేసేసుకో అని వ్యాస మహర్షి సత్యవతికి చెప్పి పంపించేస్తాడు. వీటంతటికీ కారణమే ఆవిడ. కానీ నువ్వు ఇదేది చూడలేవు, నీ కళ్ళ ముందే మొత్తం కురువంశ నాశనాన్ని చూడాల్సి వస్తుంది, నీ వల్ల కాదది, నువ్వు హాయిగా నువ్వు ఇంతకాలం రాజ్యంలో ఉన్నది చాలు, అడవికి వెళ్ళి నువ్వు తపస్సు చేసుకుని ఉన్నంతకాలం ఉండు, తర్వాత శరీరాన్ని విడిచిపెట్టేసేయని ఆయన చెప్పేస్తాడు. అంటే గొప్ప గొప్ప మహాత్ములు, మహర్షులు వీళ్ళందరూ కూడా కలియుగం వచ్చినప్పుడు వాళ్ళు జనంలోకి రారండి. ఈ యొక్క దౌర్భాగ్య సమాజంలోకి వాళ్ళు రారు, వాళ్ళు అలా ఉంటారు. మళ్ళీ కలియుగం అంతా తపస్సులోనే ఉంటారు వాళ్ళు. కలియుగం అంతా తపస్సులో ఉంటారు. మళ్ళీ కృతయుగం నాటికి ఏ కల్కి స్వామో వచ్చినప్పుడు, కల్కి అవతారం వచ్చినప్పుడు వీళ్ళంతా బయటకు వస్తారు. అంతే, లేదా ఆయనకి సహకరించడానికి బయటకు వస్తారు.